రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు కాంగ్రెస్ పార్టీ తరపున సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు। ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే వేర్లపల్లి శంకర్ హాజరయ్యారు। నియోజకవర్గంలోని కాంగ్రెస్ తరపున గెలుపొందిన సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు ఎమ్మెల్యే ఘన సన్మానం చేశారు। ఇక సన్మాన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్పంచ్లు గ్రామంలోని ప్రతి ఒక్కరితో మమేకమై ఉండాలని, అందరితో కలిసి గ్రామాభివృద్ధికి అడుగులు వేయాలని అన్నారు। ఇక రాష్ట్రంలో కుటుంబ పాలనను అంతమొందించి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు మనోధైర్యాన్ని, పార్టీని పటిష్టపరిచి తెలంగాణలో ప్రభుత్వాన్ని సాధించిన ఘనత రేవంత్ రెడ్డిదే అని అన్నారు। ఆయన ఆశయాలకు అనుగుణంగా నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణతో ఉండాలని అన్నారు। సరే మిత్రులారా, ఇప్పుడు నేను శ్యామన్నకు, ప్రతాపన్నకు అవకాశం ఇవ్వడం జరిగింది। దయచేసి మీలో ఎమ్మెల్యే గారి పూర్తి సహకారం తీసుకొని అధికారులను మెప్పించి ఒప్పించి రాబోయే కాలంలో మధురాపూర్ గారు, కొండోన్రాయ్ తండ తేజా నాయక్ గారు, నేరేల చెరువు యాదవ్ గారు, పిల్లగూడ షమీం బేగం గారు, ఉచ్చగట్ట తండ ఇస్లామాబాద్ రాజు గారు, నాయకల్ కే జ్యోతి గారు, అందరూ దయచేసి వరుస క్రమంలో రావాలి। మీరు కొంచెం కన్ఫ్యూజ్ కావద్దు, ఒక్కొక్కరు రండి దయచేసి ప్లీజ్। కూర్చోకుండా తాండ ఇస్లామాబాద్ నేవాలపల్లి జి గోపాల్ రెడ్డి గారు, నేవాలపల్లి గోపాల్ రెడ్డి గారు, పిలిచిన వాళ్ళు చేరిగూడ సారథ గారు, వెంకన్న బాబు గారు, వెంకన్నగూడ తాండ శకుంతల చక్రవర్తి గారు, వెంకటరెడ్డిపల్లి మారావత్ రమేష్, ఎల్లంపల్లి భవానీ సుజాత గారు, చింతపల్లి రాజగోపాల్ రెడ్డి గారిని నేతృత్వం రావాల్సిందిగా కోరుతాము। బి అనిత గారు, దేవకొండ తాండ గుడావత్ శ్రీ గారు, దూస్కల్ సర్పంచ్ రేకుంట జ్యోతిర్మయ్య గారు। ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో నాయకులు, తాలూకా స్థాయిలో మాజీ సర్పంచులుగా, మాజీ ఎంపీటీసీలుగా, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు। గౌరవం లేకుండే ఎవరిని గౌరవించాలి ఆ పార్టీ, ఆ నాయకులు ఎవరిని గౌరవించలేదు। కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వచ్చిందంటే ఇలా కాంగ్రెస్ కార్యకర్తల కృషి, ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక ధైర్యంగా నిలబడి ఆ యొక్క కుటుంబ పాలనకు, ఆ నియంత్రిత పాలనకు, ఆ ఫ్యూడల్ వ్యవస్థకు అడ్డం తిరిగి కాంగ్రెస్ కార్యకర్తలకు ఇలా మనోధైర్యం ఇచ్చిందంటే ఇలా రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియాల్సిందిగా ఉంది। మనందరూ తెలుసు, 2 సంవత్సరాల నుంచి సర్పంచ్ ఎన్నికలు లేక గ్రామాలలో ఇబ్బంది అయింది। మనందరూ తెలుసు, గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పూర్తిగా ఆర్థికంగా దిగదార్చి సబండ వర్గాలను ఇబ్బందులు పెట్టి అప్పుల కుప్ప చేసి పాలన వ్యవస్థ అంతా అస్తవ్యస్తం చేసి చిప్ప చేతికిచ్చిపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాపాలన నడుపుతూ అన్ని వర్గాలకు అండగా ఉంటూ ఇలా ఎన్నికలు నిర్వహించడం జరిగింది। ఎన్నికలు ఆషామాషి ఎన్నికలు కావు। ఇలా లేదు ఎమ్మెల్యేగా, ప్రతాపన్న ఎమ్మెల్యేగా ఈజీగా కాగలిగినాం, ఏదో ఆచుతూచి ఖర్చులు పెట్టి అయినాం। కానీ ఇలా ఒక్కొక్క సర్పంచ్ గ్రామాలలో గెలవాలంటే వర్ణాతీతం, చెప్పుకోవడానికి కూడా మాటలు లేవు, నోటి కూడా చెప్పాలంటే ఇలా చాలా కష్టపడి ఆర్థిక భారం ఎంత అయినప్పటికీ